నమస్తే అన్న. నమస్తే అండి. ఏం పేరు? నా పేరు నల్లెల సోమేశ్వరరావు. నల్లెల సోమేశ్వరరావు. అవునండి. ఇక్కడైనా లోకలేనా? లోకలేనండి, హన్మకొండ అండి. ఎప్పటి నుంచి జరుగుతూ ఉన్నాయి ఈ ఏర్పాట్లు? అసలు ఏంది ఇంత పెద్ద ఎత్తున ఎప్పుడన్నా జరిగిందా ఇక్కడ ఈ ఏరియాల సభ? ఈ ఏరియాలో ఇప్పటి వరకు కనువిరిగిన రీతిలో భారీ ఎత్తున 15 రోజుల నుంచి నెల రోజుల పట్టుకు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, సతీష్ గారి నియోజకవర్గంలో, మాజీ ఎమ్మెల్యే గారి నియోజకవర్గంలో దినదినంగా భారీ ఎత్తున వర్క్ నడుస్తూనే ఉన్నది. తెలంగాణ ప్రజలందరూ 27వ తారీఖు రోజు కేసీఆర్ను చూడాలని, కేసీఆర్ యొక్క స్పీచ్ వినాలని, ప్రజలు 18 నెలల్లో కాంగ్రెస్ పరిపాలన తీవ్రంగా నష్టపోయింది. అన్ని విధాలుగా రైతులే కానీ, కార్మికులే కానీ, కర్షకులే కానీ అన్ని విధాలుగా నష్టపోయారు. చూడాలనే ఉద్దేశంతో నాలాంటి వ్యక్తులు ఇక్కడ జరిగే ఏర్పాట్లను చూసిపోదాం, ఏం జరుగుతుంది. మీరు ఇప్పుడు అందులో భాగంగానే వచ్చారా? మేము అందులో బాగానే వచ్చాము. ఈ ఏర్పాట్ల గురించి చూడడానికి వచ్చాము. హన్మకొండ నుంచి వెళ్ళి భారీ ఎత్తున జరుగుతుంది. కనువిరి రీతిలో ఒకప్పుడు జిలేవాడలో కాళోజీరావు ప్రాంగణం అప్పుడు నడిచిన కన్నా ఎక్కువగా జయశంకర్ సార్ గారి యొక్క ప్రాంగణం నడిచినాగా భారీ ఎత్తున ఎల్కల్లో భారీ ఎత్తున డెవలపింగ్ వర్క్ నడుస్తూనే ఉన్నదండి. అది చూడడానికే మేము హన్మకొండ నుంచి వచ్చాము. కేసీఆర్ గారు ఆ రోజు ప్రజలను ఉద్దేశించి జరిగిన 18 నెలల్లో కాంగ్రెస్ పరిపాలన ఏ విధంగా జరుగుతుంది, రైతులు ఎలా నష్టపోయారు, కరెంట్ ఏ విధంగా ఉంది, వాటర్ నిజంగా నష్టపోయిన పరిస్థితులు ఉన్నాయా? అవునండి. రైతులు ఇంతవరకు దళిత బంధువు కూడా పడలేదండి. రైతులకు నష్టపరిహారం కూడా మన అకాల వర్షంలతోని నష్టపరిహారం కూడా రాలేదండి. గ్యాస్ అన్నారు, గ్యాస్ కూడా రాలేదండి. రైతులకు ఇచ్చే మన ఏంటి రైతు బంధువు కూడా రాలేదండి. రుణమాఫీ కూడా కాలేదండి. గ్యాస్ అన్నాడు 500 రూపాయల గ్యాస్ అన్నాడండి. ఏ వర్గానికి కూడా 500 రూపాయల గ్యాస్ మాత్రం రావడం లేదండి. మహిళలు కూడా అన్ని విధాలుగా బంగారం అన్నాడు, తులం బంగారం అనండి. టీవీ ఏది మోపెడ్ వెహికల్స్ అన్నారు, అది కూడా ఇవ్వలేదండి. అన్ని విధాలుగా యూత్ అయినా కానివ్వండి, ఎంప్లాయ్మెంట్ కూడా సరిగ్గా లేదండి. అప్పుడున్న కేసీఆర్ గారు ఇచ్చిన ఎంప్లాయ్మెంట్ ఎగ్జామ్స్ పెట్టిన సందర్భంలో ఇప్పుడు తీసేసి అది నేను ఇచ్చిన అంటాను. అది కేసీఆర్ గారు ఇచ్చిన ఫలితమేనండి. ఇప్పటికైనా ప్రజలందరూ తెలుసుకున్నారు, ప్రజలందరూ మేల్కున్నారు. ప్రజలు భారీ ఎత్తున ఈ యొక్క మీటింగ్కు భారీ ఎత్తున వస్తారని మేము ఆశిస్తున్నాం. ఎంతమంది వచ్చే అవకాశం ఉన్నది? ఇంత పెద్ద ఏర్పాట్లు చేసిరు సభలు? నాకు తెలిసినంత మట్టుకు జయశంకర్ సార్ యొక్క మీటింగ్ తలదన్నేలాగా అంతకన్నా మించిగా ఒక 10 లక్షల మంది వస్తారన్నాడు అంచనా అండి. 100% 10 లక్షల మంది. అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి సభ పెడితే కూడా రావట్లేదు కదా? రావట్లేదంటే ప్రజలు కాంగ్రెస్ మీద అంత విరిస్తలో పెట్టిందండి. విత్ ఫ్యామిలీలతో ఇప్పుడు చూడండి, సూర్యాపేట నుంచి వెళ్ళి ఎడ్ల బండ్ల మీద భారీ ఎత్తున వస్తున్నారు. కొందరు బై వాక్కున్నా కూడా వస్తున్నారండి. పాదయాత్రల నుంచి వస్తున్నారండి. ఎందుకు ఇప్పుడు పాదయాత్రలు? ఇప్పుడు ఏములాడ కొండగట్టుకు ఎట్లా పోతారో ఈడికి కూడా ఒక పాదయాత్రలు అంటున్నారు. అటు ఆ ఎడ్ల బండి యాత్రలు ఎడ్ల బండ్లు వేసుకొని వస్తూ ఉన్నారు. ఒక 2-3 రోజుల ముందల నుంచి బయలుదేరి ఇదంతా అసలు ఏంది, ఏం నడుస్తుంది? కుంభమేళ ఏంది ఇది అసలు? కుంభమేళ అంటే ఇది తెలంగాణలో కేసీఆర్ గారు చేసే పనుల తీరును దృష్టిలో పెట్టుకొని, ఆయన చేసిన ఆకర్షణ తీరు గుర్తు పెట్టుకొని ఇది మరో కుంభమేళానే అనుకోవాలండి. అయితే ఇప్పుడు అన్ని సభలు జరుగుతూ ఉన్నాయి కదా, ఇప్పుడు గతం నుంచి కూడా చాలా సభలు జరిగినాయి. మరి ఈ సభకి అంత ప్రత్యేకత ఏమున్నది? ఇట్లా పాదయాత్రలు చేయాల్సినంత అవసరం ఏముంది ప్రజలకు అని ప్రశ్న. ప్రజలకు కాంగ్రెస్ మీద విరక్తి పుట్టిందండి. కాంగ్రెస్ మీద విరక్తి, ఎమ్మెల్యేల మీద విరక్తి, ఎంపీల మీద విరక్తి. మీరు చూస్తూనే ఉన్నారు. ఒక కాంగ్రెస్లో కోఆర్డినేషన్స్ లేదు. కాంగ్రెస్లో కోఆర్డినేషన్, ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇంకో కాంగ్రెస్ ఎమ్మెల్యేను నేరుగా ఏ విధంగా మాట్లాడుతున్నారో, ఏ విధంగా చేస్తున్నారో ప్రజలకు కూడా అర్థమైపోయింది. వాళ్ళు ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చుకోలేకపోయింది. ఆ విధంగానే ప్రజలలో విరక్తితోనే, ప్రజలతోని మోసపూరిత హామీలు ఇచ్చేసి ఈ విధంగా చేయడం వల్ల ప్రజలల్లో కేసీఆరే రావాలి, మళ్ళీ రావాలి అన్న ఉద్దేశం మీద, కేసీఆర్ మీద ప్రేమ ఆప్యాయతలతోని, కేటీఆర్ మీద ప్రేమ ఆప్యాయతలతోని, కవితమ్మ మీద ప్రేమ ఆప్యాయతని, హరీష్ రావు మీద ప్రేమ ఆప్యాయతని దండోపదండాలుగా వచ్చి ఈ యొక్క మీటింగ్ ప్రాంగణంలో
విచ్చేసి చూసి కన్నులారా విచ్చేసి విని వెళ్ళిపోతారని ఆశిస్తున్నానండి. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ భూములకు సంబంధించి కొంత గుంజుకొని వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు అని చెప్పి రకరకాలుగా మాట్లాడారు. ఇదంతా ఫారెస్టు, ఇదంతా నాశనం చేసారు, అది ఇది అని కూడా రకరకాలుగా ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. ఇది ఎంతవరకు? అది నిజం కాదండి. రైతులు స్వచ్ఛందంగా ఈ మీటింగ్కు మేము ఇస్తామండి భూములు. మేము ఇచ్చి రైతులము మేము కేసీఆర్ చేసిన మేలుకు మేము ఇది రుణం తక్కువనే అని స్వయంగా వాళ్ళు వచ్చేసి ఈ భూములు ఇచ్చిన సమయం అండి, సందర్భం అండి. వాళ్ళే కాంగ్రెస్ వాళ్ళకి ఎప్పుడైనా కూడా ఎదటి వాళ్ళను మోసపూర్తిగా చేయాలన్న ఉద్దేశం మీదనే ఈ విధంగా చేస్తారండి. అంతకన్నా మించి అయితే ఏం లేదండి. 27వ తారీఖు నాడు జరగబోయేటువంటి బీఆర్ఎస్ పార్టీ 25వ సంవత్సరం పండుగకు వస్తున్నటువంటి జనాలకు స్వాగతం పలుకుతున్నాము. ఈ సభతోటి తెలంగాణ, మీరు అన్నట్టుగా తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఈ సభ వైపే చూస్తుంది. దీని తర్వాత పరిణామాలు చాలా తేడాగా ఉంటాయి. నెక్స్ట్ మీరు గ్రామాలలో అడుగుపెట్టాలంటే భయపడే పరిస్థితికి వస్తుంది ఈ సభతోటి. ప్రతి గ్రామంలో కూడా మా సార్ ఇది చెప్పిండు, మీ ఎటుపోయినారా మీ సంక్షేమ పథకాలు అనే స్థాయికి ఈ సభ కేసీఆర్ గారు మాకు జనాలకు సందేశం ఇవ్వడానికి 27వ తారీఖు నాడు బ్రహ్మాండమైన మీటింగ్ జరగబోతుంది ఇక్కడ. అయితే ఇప్పటికీ అంటే గతం నుంచి అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ఏర్పడిన దగ్గర నుంచి కూడా కేసీఆర్ గారు బయటికి రావట్లేడు అని చెప్పి ఒక ఆరోపణ నడుస్తూ ఉన్నది. మన ముఖ్యమంత్రి గారు కూడా చాలాసార్లు ప్రస్తావించారు ఈ మ్యాటర్ని. మరి ఇప్పుడు ఉన్నట్టుండి ఇక్కడికి సభ కోసం 27వ తారీఖు ఇక్కడికి వస్తున్నారు అని భారీ బందోబస్తు పెద్ద బార్కెట్లు వేసి పెద్ద అంగరంగ వైభవంగా ముస్తాబు చేస్తూ ఉన్నారు ఈ సభని. అంతమంది వచ్చే అవకాశం నిజంగా ఉందన్న? ఎందుకు అడుగుతున్నా అంటే ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి సభ పెడితే కూడా అంతమంది ఎప్పుడు హాజరు కాలేదు. ఇంత పెద్ద ఎత్తున ఖాళీ కుర్చీలు కనపడుతున్నాయి అక్కడక్కడ. మరి ఈ సభలో కూడా ఏమన్నా అట్లాంటి జరిగే అవకాశం ఉందనుకోవచ్చు? కేసీఆర్ గారి టీఆర్ఎస్ పార్టీ స్థాపించినప్పటి నుండి ఇప్పటి వరకు ఆయన సభలకు వచ్చినటువంటి జనము భారతదేశంలో బహుశా ఏ పార్టీ కూడా రాకుండొచ్చు. ఆయనకు కొత్త ఏం కాదు. జనాలు ఖాళీగా ఉండడం, సీట్లు ఖాళీగా ఉండడము అనేది అసంభవం. అది మీరే చూస్తారు కదా 27వ తారీఖు నాడు ఈ సభా ప్రాంగణం అనేది కూడా ఎంత నిండిపోతుందో మీరే చూస్తారు. అసలు ఈ ప్లేస్ సరిపోతుందా అనిపిస్తుంది మాకు. ఇంకా కూడా ఈ ప్లేస్ కూడా సరిపోతుందా అనిపిస్తుంది. ఎందుకంటే జనాలలో అంత ఆగ్రహం ఉన్నది. ఎప్పుడు పోదామా మీటింగ్కి, ఎప్పుడు పోదామా అని రెడీ. ముఖ్యంగా ఇప్పుడు ఇక్కడికి రావడానికి ప్రజలు ఏం నమ్మకం, దేనికోసం వస్తూ ఉన్నారు? మన కేసీఆర్ మీద ఇష్టంతో, ఈ ప్రభుత్వం మీద ద్వేషంతో? ప్రభుత్వం మీద ద్వేషంతో అనేది అది సర్వసాధారణం. అది కేసీఆర్ గారి మీద ఇష్టము, ప్రభుత్వం మీద ద్వేషం అనేది కాదు. సార్ సందేశం కోసం వస్తున్నారు జనాలు అంతా ఇక్కడికి. ఏం చెప్తారు, ఏమి దిక్సూచి ఇస్తారు తెలంగాణకు, ఇప్పుడున్నది ఏంది పరిస్థితి, రాబోయేది ఏంది తెలంగాణ పరిస్థితి అనేది ఉంటుంది. కాబట్టి ఆ విధంగా జనాలు ఇక్కడికి రానికి తండోపతండలుగా రానికి తయారవుతున్నారు. రేపు మీరు షాద్నగర్ నుంచి వచ్చారు, షామీర్పేట నుంచి వచ్చారు, ఇంత పెద్ద ఏర్పాట్లు చూడడానికి అంతా. మరి ఎట్లా అనిపిస్తూ ఉన్నదన్న మీకు? బ్రహ్మాండం. మేము 2001 నుంచి పార్టీలో ఉన్నాము. మాకు ఇటువంటి సభలు చాలా చూసినాము. కేసీఆర్ గారు వరంగల్లో పెట్టిన సభ, దాని తర్వాత ఇంత పెద్ద సభ అంటే ఇదే. దాంట్లో మేము ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మాకు సర్వసాధారణం ఇవి సభలు. కేసీఆర్ గారి సభలు అంటే అది ఇక ముఖ్యమంత్రి సభ కూడా ఎప్పుడు ఇట్లా ఏర్పాటు చేయలేదు. ముఖ్యమంత్రి సభలకు ఎవరు పోతారండి? ఆయన అన్నాడు మొన్న, పల్లీలు అమ్ముకుంటోళ్ళ ఎంతమంది వచ్చిర్రు మా దాంట్లో, మా మీటింగ్ కాడికి పల్లీలు అమ్ముకుంటాం. చూద్దాం, మాకు 27 తారీఖు నాడు చూద్దాం. వెంకటరెడ్డి అన్నాడు కదా, కుంభమేళ తరహాలో వస్తురు 27 నాడు. మీరే చూస్తారు కదా. ఏం చెప్తావు రాష్ట్ర ప్రజలకు? ప్రతి ఇంటికి ఒక్కరు చొప్పున రావాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున ఆహ్వానిస్తున్నారు.